మల్కాజ్గిరిలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా రెడ్డి దూసుకుపోతున్నారు. నోటిఫికేషన్ కూడా వెలువడడంతో ఆమె ప్రచార జోరు పెంచారు. తాజాగా కుషాయిగూడ కూరగాయల మార్కెట్లో విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు సైతం తామంతా మీ వెంటే ఉంటామంటూ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికులతో కలిసి సునీతా మహేందర్ రెడ్డి ప్రయాణం సాగించి మహిళలకి ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి, ఉచిత ప్రయాణం గురించి వివరించి మహిళా ఓటర్ల ఆదరణ చూరగొన్నారు. అలాగే ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. కుషాయిగూడ హౌసింగ్ బోర్డు దగ్గర ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు. తనదైన వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె ప్రచారానికి కుషాయిగూడ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రజలంతా కాంగ్రెస్ వెంట నడుస్తామని చెబుతూ సునీతమ్మకి బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పట్నం సునీత సైతం కాంగ్రెస్ 6 గ్యారంటీల గురించి, కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇచ్చే 5 న్యాయాలు, 25 గ్యారంటీల గురించి వివరిస్తూ ప్రజలని ఆకట్టుకుంటున్నారు. సునీతకి లభించే ఆదరణ చూస్తే ఇప్పటికే గెలుపు ఖాయమన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈటెల రాజేంద్ర ప్రచారం వెలవెలబోతుంది. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందన్న ప్రశ్నలు ఈటెలకి ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలతో ఈటెల గెలుపుపై ఆశలు వదులుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.